ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాత సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో ఎంపీ ఎమ్మెల్యే ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో ఎంపీ ఎమ్మెల్యే ఇళ్లు ముట్టడికి వెళ్తుండగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు వాతావరణం నెలకొంది. రైతులు ఎంపీల ఇళ్ల ముట్టడికి వెళ్తుంటే మాజీ మంత్రి జోగు రామన్నను పోలీసులు అరెస్ట్ చేయడంతో అక్కడ అన్నదాతలైతే ఆందోళనను మరింత ఉధృతం చేశారు. జోగు రామన్నను తక్షణమే విడుదల చేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని అన్నదాతలైతే చెప్తున్నారు. ఓకేనా? జై జవాన్ జై జవాన్ జై జవాన్. రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్. మేము కాళ్ళు కూడా మొక్కుతాం సార్. ప్రధానమంత్రి కాళ్ళు మీరు తీసుకుపోయింది, మీ ప్రొటెక్షన్ ఇవ్వండి, మేము వాళ్ళ కాళ్ళు కూడా మేము మొక్కుతాం. ఇంత ఏం చేయమంటారు సార్? ఇలా మీరు ఒక్కసారి తెలుసుకోండి. మీరు నేనేమంటున్నా ఇలా కాదు, నేనేమంటు మేము ఇక్కడనే ఇక్కడనే ధర్నా చేస్తాము. మీరు చంపుల్ని ఇంకేమని ఏమని ఇంకెట్లా చేస్తారు? అంటే మీరు ఎమ్మెల్యే ఇంటి ముందర దాకా కూడా మోనియకుంటే కూర్చుంటే మరి అంత ఏం ఎమ్మెల్యే అంత పేరు ఇప్పుడు మేము చేయలేదు సార్. ఓకేనా? జై జవాన్ జై జవాన్ జై జవాన్. రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్. మేము కాళ్ళు కూడా మొక్కుతాం సార్. ప్రధానమంత్రి
ఇక ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాత సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నీ కలర్ మారినంత నీ జీన్స్ ఏమన్నా ఫరక్ వస్తాయా? ఆదిలాబాద్ జిల్లాలో సోయా పంట రైతుల సమస్యలకు సంబంధించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు శాంతియుతంగా ఈరోజు ఎంపీ ఎమ్మెల్యే ఇళ్లను ముట్టడించడానికి ప్రయత్నం చేస్తుండగా పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడులు చేసి అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీ ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఎంపీ ఇల్లు ముట్టడించే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్నను అక్రమంగా అరెస్ట్ చేసి జీబులో తరలించి పోలీస్ స్టేషన్ తరలించింది. పోలీసుల తీరు పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ జోగు రామన్న పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మొత్తానికి ఈ పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులకు కూడా పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు గాయాలు కావడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడానికి ప్రస్తుతం జోగురామన్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సోయాబీన్ పత్తి రైతులు ఓటేయలేదా? అందుకొరకే దీన్ని డిబేట్ చేయడానికి కొరకు ఇలా పాయల్ శంకర్ డ్రామా చేస్తున్నాడు. ఖచ్చితంగా ఎంపీ ఎమ్మెల్యే ఆదిలాబాద్కి వచ్చినాక అలా సంగతి చూస్తామని చెప్పి కూడా ఈ రైతుల పక్షాన్ని హెచ్చరిక చేస్తాం. పోలీసులు శాంతియుతంగా కార్యక్రమం చేస్తుండగా పోలీసుల తీరు ఏ విధంగా అర్థం చేసుకుని మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఏ విధంగా చూడొచ్చు? పోలీసులు ఇలా అతి ఉత్సవాన్ని ప్రదర్శించారు. పోలీసులకు కూడా రెండు ప్రభుత్వాలు కలిసి మీరు ఏం చేస్తారో ఎమ్మెల్యే ఎంపీ ఇంటి ముట్టడి కావద్దని చెప్పి మరి పోలీసులని ఆ రకంగా ప్రెషర్ పెట్టి ఈరోజు పోలీసు దౌర్జన్యంతో పోలీసు మరి లాఠీ చార్జ్ చేసి ఈ రకంగా మా రైతుల్ని మరి ఎన్నో రకాల ఇబ్బంది పెట్టిండ్రు. పోలీస్ చర్యను మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వము చర్యనే, ఇది ప్రభుత్వాల యొక్క పిరికిపంద చర్యనే భావిస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సరే, ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే రైతుల కొరకు, బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల సంక్షేమం కొరకు. ఇలా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అనేక సందర్భాల్లో కూడా అందులో రైతులే ఉన్నారు. ఈ రైతు వర్గం అనేది 75% మంది రైతులు జీవనాధారం అంతా రైతు పైనే ఉన్నది. కాబట్టి మేము ఏమడుగుతున్నాం? అందుకే మేము ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మరి మేము ఏ రకంగా ఆందోళన చేయమంటారు, ఏ రకంగా నిరసన చేయమంటారు? ఇలా సోయాబీన్ రంగు మారితే కొనమని చెప్తే కొనలేక కేంద్రం మీద రాష్ట్రం, రాష్ట్రం మీద కేంద్రం ఈ రకంగా నెట్టివేస్తూ ఉంది. ఇలా పాయల్ శంకర్ గారు డ్రామా ఏంది? కోటా చెనాక రైతులు ఏదైతే రిజర్వాయర్ కింద 1000 ఎకరాల భూమి పోయిన మాట వాస్తవమే. దానికి బండు కొరకు 180 ఎకరాలకు పైసలు ఇప్పించింది మా ప్రభుత్వమే. ఇంకా రావాల్సిన వాస్తవమే. కానీ ఇలా అంటే సోయాబీన్ రైతులు, పత్తి రైతులు, కిసాన్ యాపు, యూరియా యాపు, ఇవాళ రైతు బంధు నీకు పట్టదా? నీకు పాయల్ శంకర్ గారు ఇది ఇష్టం లేదా? ఈ సబ్జెక్ట్ని డిబేట్ చేయడానికి కొరకే ఇలా నువ్వు అసెంబ్లీలో ఇలా రైతులు 30 మంది రైతులు తీసుకుపోయినావు. పిప్పలు కూటి అంతర్గాం రైతులు వాళ్ళు మా రైతులే. ఆ రైతుల సమస్య వాస్తవమే కావచ్చు. కానీ ఇలా నువ్వు ముఖ్యమంత్రి గారికి లేఖలు ఇవ్వకంటే ముందు మీ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన చెప్పి పోడియం దగ్గర నిరసన చెప్పి నువ్వు వాకౌట్ చేయి. ఆదిలాబాద్లో పత్తి, సోయా, ఇలా యూరియా యాపు, ఇలా 24 గంటల కరెంటు లేక, ఇలా మరి రైతు బంధు లేక ఆత్మహత్యలు చేసుకొని వస్తున్నారు. దీని మీద చర్చ పెట్టాలని చెప్పి ఎందుకు పట్టబట్టం అసెంబ్లీలో? ఎందుకు దీన్ని పక్కకు సబ్జెక్ట్ ఎందుకు డిబేట్ చేసి ఇలా కోటా చెనాక సబ్జెక్టు తెచ్చినావు? సిగ్గుండాల ఎమ్మెల్యే గారు నీకు కూడా. అందుకొరకే చెప్తున్నాం, ఎమ్మెల్యే ఎంపీ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ సోయాబీన్ రంగుమాన సోయాబీన్ కొనిపిస్తారా? లేకుంటే మీ పదవులకు రాజీనామా చేస్తారా? లేకుంటే రాబోయే రోజుల్లో ఇదే ప్రజలు, ఇదే ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు, రైతులు నీకు బ్యాలెట్ ద్వారా స్వస్తి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిక చేస్తాం. సరే, ముట్టడి సందర్భంగా ఒకరిద్దరు రైతులకు కూడా గాయాలు జరిగింది. రైతులకు జరిగింది, మా చాందా రైతు అట్లనే పోలీసు వాళ్ళకు కూడా ఇద్దరికి వాళ్ళకు కూడా ఫ్రాక్చర్ అంటే మాకు తెలిసింది. ఇది
రైతులకు గాయాలైనా పోలీసు వాళ్ళకైనా ఇది మంచి పద్ధతి కాదు. కానీ ప్రభుత్వాలు తెలవాలా. మనం పోలీసు వాళ్ళని ఎందరు పెట్టినా రైతులు కంట్రోల్ అవుతలేరు. అంటే రైతులకు నిజమైన బాధ ఉన్నది. మరి రైతులకు నిజమైన బాధ ఉన్నప్పుడు ఎందుకు మనం ఇది మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రంగు మారిన ధాన్యం కొంటది ఎట్లా? గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ప్రెషర్ తీసుకొచ్చి కొనిపించినాం. 2019-20 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం కొనకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంతో కొనిపించినాం. 2023-24లో కూడా బీఆర్ఎస్ పార్టీ కేంద్రం కొనకపోతే కొనిపించినాం. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం కొంటదా, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకొచ్చి కొనిపిస్తుందా అనేది పాయల్ శంకర్ చేతిలో ఉన్నది, గోడం నగేష్ చేతిలో ఉన్నది. మీరు దద్దమ్మ లెక్క గంగెద్దులు లెక్క జూళ్ళు వేసుకొని ఏదో ఎన్నికలప్పుడు ఓట్లు అడిగి హిందుత్వం పేరుతోటి ఇలా ఈ రైతులందరూ హిందువులు గారా? రైతులు హిందువులు 70% ఉంటే ముస్లిమ్స్ ఒక 10-15% రైతులు ఉన్నారా? క్రిస్టియన్స్ ఉండరా? మరి ఇలా హిందువులు అని చెప్పుకున్నావు కదా, మరి 75% మంది హిందువులే కదా రైతులు. మరి వీళ్ళు హిందువులు గారా? ఈ రైతులు మీకు ఓట్లు వేయలేదా? ఎందుకు హిందుత్వం పేరుతోటి ఓట్లు అడుగుతావో గట్లనే ఇలా ఈ రైతులు కూడా 70% మంది హిందువులే కదా. మరి ఈ హిందువుల గురించి ఎందుకు పట్టించుకుంటలేవు? వీళ్ళు ఓట్లు వేయలేదా? అందుకొరకే ఈ సోయాబీను రంగుమారిన ధాన్యం ఏమైనా నాణ్యత దెబ్బతింటే సైంటిస్ట్ని పంపండి, శాస్త్రవేత్తలను పంపండి, ఆయిల్ పర్సెంటేజ్ తగ్గితే ABCD గ్రేడ్లు పెట్టండి. కానీ కొనుక్కుంటుంటే ఇలా కొత్తగా ఏంటంటే చరిత్రలో ఒక జిల్లా కలెక్టర్ గారు 3 మెన్ కమిటీ వేస్తే ఆ కమిటీ పోయి తర్వాత గోడాంలోకి పోతే పెండలవాడ రైతుల మాలు వాపసు వస్తుంది, బేలా మండల రైతుల వాపసు వస్తే ఆ రైతుల దగ్గర ఇప్పుడు హమాలీ ఛార్జ్ వసూలు చేసిండ్రు, కిరాయి వసూలు చేస్తున్నారు. అంటే ఇదేంది? ఒక 3 మెన్ కమిటీ కొన్న తర్వాత కూడా రిటర్న్ వచ్చినాక సిగ్గుతో తల వంచుకోవాలా? ఈ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ ఎంపీ సిగ్గుతోటి తల వంచుకొని ఇది మాత్రం శాత కాదురో బాబు, మేము కొనిపించలేము, మేము అసమర్థులం అని చెప్పి క్షమాపణ చెప్తారా? లేకుంటే మీ పదవులకు రాజీనామా చేస్తారా? మీరే నిర్ణయించుకోవాలని చెప్పి ఈ ఆదిలాబాద్ రైతాంగ పక్షాన బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి వెంటనే రంగు మారిన సోయా పంటను కొనుగోలు చేయాలని, లేని పక్షంలో తమ ఆందోళన మాత్రము రైతులకు అండగా, రైతులకు న్యాయం జరిగే వరకు ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగుతుందని ఈ సందర్భంగా జోగురామన్న హెచ్చరించారు. అయితే చాతగాని ప్రభుత్వం, చాతగాని ఎమ్మెల్యేలు, ఎంపీలు రైతుల సమస్యలను పరిష్కరించలేని పక్షంలో తమ పదవులకు రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. మొత్తానికి రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, బీఆర్ఎస్ పార్టీ రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగి వారి పంట రంగు మారిన పంటను బేషరతుగా కొనే వరకు బీఆర్ఎస్ పార్టీ అన్నదాతల పక్షాన పోరాటం చేస్తుందని సందర్భంగా జోగురామన్న తెలిపారు. రాజు. రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రైతుల ఐక్యత వర్ధిల్లాలి. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. కొరకు మేము కాళ్ళు కూడా మొక్కుతాం సార్. ప్రధానమంత్రి కాళ్ళు మీరు తీసుకుపోయింది, మీ ప్రొడక్షన్ ఇవ్వండి, మేము వాళ్ళ కాళ్ళు కూడా పోయి మొక్కుతాం. ఇంత ఏం చేయమంటారు సార్? ఇలా మీరు ఒక్కసారి తెలుసుకోండి. మీరు నేనేమంటున్నా ఇలా కాదు, నేనేమంటున్నా, మేము ఇక్కడనే కూర్చుంటాము, ఇక్కడనే ధర్నా చేస్తాము. మీరు చంపుల్ని ఇంకేమో ఇంకెట్లా చేస్తారు? మీరు ఎమ్మెల్యే ఇంటి ముందర దాకా కూడా మోనియకుంటే కూర్చుంటే మరి అంత